గ్లోరీ టు గాడ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మంచిది ప్రియులారా, ఈ దినం మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని వాక్యాన్ని చూసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సందేశం, ఈరోజు దేవుని వాక్యం యొక్క టైటిల్ ఏంటంటే దేవునికి ఆనందాన్ని కలగజేసేది, మానవునికి ఆశీర్వాదాన్ని ఇచ్చేది అదే మారు మనస్సు. దేవుని ఎదుట మారు మనస్సు, దేవునికి ఆనందాన్ని తీసుకొచ్చేది, మానవులకి ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేది మారు మనస్సు. దేవుని ఎదుట మానవుల యొక్క మారు మనస్సు గురించి ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రము కలుగును గాక. జాగ్రత్తగా ఈరోజు దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మనల్ని దర్శిస్తాడు. దేవుని స్వరాన్ని ఈరోజు నువ్వు వింటున్నావు దేవుని బిడ్డ. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు మనం చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము మొదటి 5 వచనాలు. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలీయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. మరియు సీలోయములోని గోపురము పడి చచ్చిన ఆ 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించెదరు. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఒకరోజు యేసు ప్రభు వారి దగ్గరికి ఆ యొక్క యెరూషలేములో అనేక మంది శిష్యులు వచ్చారు యేసు ప్రభు దగ్గరికి. వారు వచ్చి యేసు ప్రభుతో ఏమంటున్నారంటే, ప్రభువా, సీలోము అనే కోనేటిలో అక్కడ పెద్ద గోపురం ఉంది, ఆ గోపురము పడి 18 మంది చనిపోయారు. అయ్యో, ఇది యెరూషలేము దేవుని పట్టణం కదా, దేవుని పట్టణంలో 18 మంది అకస్మాత్తుగా చనిపోయారు. ఎందుకు ఈ మనుషులు చనిపోతున్నారు? వారు పాపం చేశారా? వారి పాపం బాగా నిండిపోయిందా? వారి పాపం పండిందా ప్రభువా? ఎందుకు చనిపోయారు వీళ్ళు అని వారు ప్రభువుని అడుగుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, వారు అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత ఇంకో విషయాన్ని కూడా వారు చెప్పారు. ఏమంటే, కొంతమంది గలిలీయులు, ఇజ్రాయెల్ దేశంలో అనేక జిల్లాలు ఉంటాయి, యోదయ, సమరయ, గలిలయ, అలాంటి ఈ జిల్లాల్లో గలిలయ జిల్లా నుంచి ప్రజలు వచ్చారు. వారు వచ్చి మరి యెరూషలేములో దేవుని మందిరంలో ప్రభుని ఆరాధించడానికి వారు వెళ్ళారు. వారు బలులు తీసుకొచ్చారు. అంటే కొన్ని గొర్రెలను, మేకలను, పొట్టేళ్లను వాళ్ళు తీసుకొచ్చి వాటిని వధించి వాటి రక్తాన్ని తీసుకుని దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు. వారు దేవుని పని మీద ఉన్నారు, వారు భక్తి కలిగిన వారు, దేవుని నమ్ముకున్నవారు, వారు ప్రభుని ఆరాధించడానికి వచ్చారు. అయితే అలాంటి వారిని కొంతమంది రాజైన హేరోదు ఆ యొక్క ఆరాధన చేయటానికి వచ్చిన వారిని చంపి వారి యొక్క రక్తాన్ని వారి యొక్క బలుల రక్తముతో, ఆ గొర్రెల ఆ బలి రక్తముతో కలిపి అక్కడ కుమ్మరించాడు అని. అయ్యో, దేవుని ఆరాధించడానికి వచ్చిన వారు యెరూషలేములో దేవుని ఆలయములో హేరోదు రాజు చేత వీరు చంపబడ్డారు అని చెప్పి వారు యేసు ప్రభు దగ్గరకు వచ్చి వారు యేసు ప్రభుని అడుగుతున్నారు, ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా మనుషులు చనిపోతున్నారు? సీలోములో గోపురం పని ఎంతమంది చనిపోయారు? 18 మంది చనిపోయారు. అయితే ఇక్కడ దేవుని ఆరాధన చేస్తున్న భక్తులు కూడా, దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఆరాధన చేయటానికి వచ్చారు. వారు కూడా చనిపోయారు, వారు కూడా చంపబడ్డారు. ఏంటి? ఎందుకు అంటే వీరందరికంటే ఎక్కువ పాపం చేసిన వాళ్ళ, వారి పాపాలు నిండిపోయినాయా అని అడిగారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనుషులు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా చాలామందికి జరుగుతున్న పరిస్థితులను చూసి వారికి అనుమానం వస్తూ ఉంది. దేవుడు ఉన్నాడా? ఎలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము? దేవుడు ఎందుకు మనుషులు ఇలా చనిపోతుంటే దేవుడు మౌనంగా ఉన్నాడు అని అందరికి కూడా అనుమానం వస్తూ ఉంది. అవును దేవుని బిడ్డ,
దేవుడు ఈ మనుషులు ఇలాగ చనిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు? అయ్యో ఇది అన్యాయమా, లేకపోతే దేవుడు ఏం చేయలేకపోతున్నాడా అన్నది ప్రశ్న కాదు. కానీ దేవుని బిడ్డ, ఇప్పటి వరకు దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడంటే దేవుని కృప. నేను ఈరోజు వరకు ఎలాగూ నేను సజీవుడిగా ఉండగలిగాను, నా పాపానికి నేను ఎప్పుడో చనిపోవాల్సిందే. ఇంత కృపగల దేవుడు నన్ను ఇప్పటివరకు ఏ విధంగా, పరిశుద్ధుడైన దేవుడు పాపి అయిన నన్ను ఇంతకాలం ఎలాగూ సజీవుడిగా ఉండనివ్వగలిగాడు అన్నది ప్రశ్న, నిజమైన ప్రశ్న. దేవునికి స్తోత్రం. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు ఎలా చనిపోయామన్నది ప్రశ్న కాదు, కానీ ఎప్పుడు చనిపోయామన్నది కూడా ప్రశ్న కాదు. వారు ఆత్మహత్య చేసుకుని చనిపోయారా, లేదంటే గోపురం పడి చనిపోయారా, హేరోదు రాజు చేత చంపబడ్డారా అన్నది ప్రశ్న కాదు. ఎలా చనిపోయామన్నది ప్రశ్న కాదు. అలాగే ఏ వయసులో చనిపోయామన్నది కూడా ప్రశ్న కాదు. చిన్నప్పుడు చనిపోయావా, పెద్దప్పుడు చనిపోయామన్నది కానీ ప్రశ్న కాదు. కానీ యేసు ప్రభువుని ఎరిగి చనిపోయావా లేదా, అదే ప్రశ్న. ఒక వ్యక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుని కలిగి నీవు చనిపోయావా, దేవుడు లేకుండా చనిపోయావా? దేవుడు కలిగి చనిపోతే నీకు నిత్య జీవం ఉన్నది. ఈ జీవితం తర్వాత నీకు నిత్య జీవం ఉన్నది, ఒక లోకం ఉన్నది. దేవునితో నీవు జీవిస్తావు, ఆనందకరమైన దేశంలోనికి నువ్వు వెళతావు. దేవుడు లేకుండా నువ్వు చనిపోతే అయ్యో నిత్యము అగ్ని, పొరుగు చావదు, అగ్ని ఆరదని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇక్కడ 2 విపత్తులను మనం చూస్తున్నాం. 2 విపత్తులు, 2 కెలామిటీస్. ఒకటి సిలోమను కోనేటి దగ్గర 18 మంది చనిపోయారు. ఇది ఒక గొప్ప విపత్తు. 18 మంది అకస్మాత్తుగా ఒక క్షణంలో చనిపోయారు. పెద్ద గోపురం పడిపోయి వారందరూ చనిపోయారు. ఇంకొకటి దేవుని ఆరాధించడానికి వచ్చిన భక్తిగల ప్రజలు, వారు చంపబడ్డారు. అయితే ఇది 2వ విపత్తు. ఈ 2 విపత్తుల కంటే గొప్ప విపత్తు ఏంటంటే, మారు మనసు పొందకుండా ఒక వ్యక్తి చనిపోతే అది చాలా గొప్ప విపత్తు. ఈరోజు చాలామంది చనిపోతూ ఉన్నారు. మనం కూడా ఏదో ఒక రోజు చనిపోతాం. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుచున్నాడని వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే మన జీవితంలో ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుని కలిగి నీవు చనిపోతా ఉన్నావా, దేవుడు లేకుండా చనిపోతా ఉన్నావా? దేవుడు కలిగి చనిపోతే నీవు ధన్యుడవు, దేవుడు లేకుండా చనిపోతే నీవు దురదృష్టవంతుడవు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. మనము నశించకూడదని, మనము నరకంలోనికి వెళ్ళకూడదని యేసు ప్రభువారు, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని లోకంలోనికి పంపించాడు. కాబట్టి యేసు ప్రభుని నీవు అంగీకరిస్తే, నీవు మారు మనసు పొందినట్లయితే నీ పాపములు క్షమించబడతాయి. నీవు చనిపోయినా నువ్వు పరలోకం వెళ్తావు. లేదంటే ఇదే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినము. ఈరోజు నువ్వు మారు మనసు పొందు, దేవుని వైపు నీవు తిరగాలి. మారు మనసు అనగా దేవుని వైపు తిరగటం. నీవు నీ సొంత ఇష్టం చేసుకుంటా ఉన్నావు ఎన్నాళ్ళు, నీకు ఇష్టమైనట్లుగా నీవు జీవిస్తూ ఉన్నావు, దేవుని భయం లేకుండా జీవించావు. నీవెక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఈ లోకంలోకి నేను ఎవరు తీసుకొచ్చారు అని నీవు ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని నీకు అర్థమవుతుంది. 19వ కీర్తనలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన స్తుతిని ప్రచురపరుచుచున్నది. పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి బోధ చేయుచున్నది. ఆకాశమును చూస్తే ఒక ఇంటెలిజెంట్ క్రియేటర్ ఉన్నాడని అర్థమవుతుంది. కాబట్టి ఈ దినమే నీవు మారు మనసు పొంది దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, ఎలా చనిపోతున్నావు అన్నది కాదు, ఏ వయసులో చనిపోతున్నావు అన్నది కాదు, కానీ ఏ విధంగా నీవు చనిపోతున్నావు. దేవుణ్ణి కలిగి చనిపోతున్నావా, దేవుడు లేకుండా చనిపోతున్నావా, ఇదే ప్రశ్న. అందుకే దేవుడు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన జీవితాన్ని మనం గమనించినట్లయితే, యేసు ప్రభుని నమ్ముకోకముందు మనందరం కూడా పాపులం. దావీదు అంటాడు 51వ కీర్తనలో, ఎదుగో నా తల్లి నన్ను పాపపు శరీరముతో, పాపం యొక్క రోగం ఉన్నప్పుడే ఆవిడ నన్ను కంది, పాపములోనే నేను పుట్టాను, పాపములోనే నేను పెరిగాను. అవును ప్రభా అని దావీదు 51వ కీర్తనలో ఒప్పుకుంటా ఉన్నాడు. మన జీవితంలో ప్రభువుని నమ్ముకోకముందు మనం పాపంలో ఉన్నాం, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారిగా ఉన్నాం. దేవుడు మనల్ని క్షమించాడు, మన పాపాలన్నీ క్షమించాడు. యేసు రక్తం ప్రతి పాపము నుంచి మనలను
పవిత్రులుగా చేయమని బైబిల్ సెలవిస్తాం. యేసు ప్రభుని మనం ఎందుకు నమ్ముకున్నాం అంటే, యేసు ప్రభు మన రక్షకుడని నమ్ముకున్నాం. యేసుక్రీస్తు మన పాపాల కొరకు శిక్షను ఆయన తన మీద వేసుకుని, మన పాపానికి రావాల్సిన శిక్ష అయిన మరణాన్ని ఆయన భరించాడు. నా స్థానంలో ఆయన చనిపోయాడు. నన్ను ప్రేమించి ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు. నా శిక్ష ఆయన తీసుకున్నాడు అని మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం. అవును దేవుని బిడ్డ, పాపం వల్ల వచ్చు జీతము మరణము, అయితే యేసుక్రీస్తునందు కృపావరము నిత్య జీవం. యేసుక్రీస్తు మన రక్షకుడు. ఆయన కలువారి శిలువలో మన పాపం నిమిత్తము ఆయన తన నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన రక్తాన్ని ఆయన చిందించాడు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాత నిబంధనలో ఇజ్రాయెల్ యొక్క పాపములు తీసివేయలేకపోయినాయి. కొంత మట్టుకే వారి పాపాలని కప్పింది. అయితే యేసుక్రీస్తు యొక్క రక్తము మన పాపములను కడిగివేసింది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించిన ప్రతి వ్యక్తి పాప క్షమాపణ పొందుకుంటాడు. తన పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో కడిగివేయబడిని. దేవుడు ఇంకెన్నడూ వారి పాపాలని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు అన్నాడు క్రొత్త నిబంధన చేసినప్పుడు, ఇది నా రక్తం అనగా అనేకుల పాప క్షమాపణ నిమిత్తము చిందించబడుతున్న నిబంధన రక్తమని మత్తయి సువార్త 26:28 ప్రభు అన్నారు. అప్పుడు ప్రభు అన్నారు కదా, నేను వారి అక్రమ విషయములో దయగలిగి ఉండి వారి పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. మన అతిక్రమ క్రియలను బట్టి యేసుక్రీస్తు ప్రభువారు యెషయా గ్రంథం 53:6 ప్రకారము ఆయన సిలువలో బలి అయ్యాడు. ఆయన మన పాపం నిమిత్తం ఆయన చనిపోయాడు. ఆయన సమాధి చేయబడ్డాడు. అయితే ఆయన 3వ దినమున దేవుడు ఆయన తిరిగి లేపాడు. ఈరోజు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తునందు పాపక్షమాపణ పొందుకున్నాం. మనం పవిత్రులుగా తీర్చబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం, దేవుని బిడ్డలయ్యాం. జీవగ్రంథంలో మన పేరు రాయబడింది. మనం దేవునితో ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే ఈ లోకము పాపముతో నిండుకున్నది, ఈ లోకం అపవిత్రతతో నిండుకున్నది. ఈ లోకములో మనం అనుదినం కూడా అనేక తప్పులు చేస్తూ ఉంటాం, అనుదినం అనేక పాపాల్లో పడిపోతూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు కూడా మనం మారు మనసు పొందుతూ ఉండాలి. ప్రతిరోజు కూడా దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలని ఒప్పుకోవాలి. అందుకే యోహాన్ రాసిన పత్రికలో అంటాడు, యోహాన్ అంటాడు, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల యేసు రక్తము మనలను ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేయును. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు మనము ప్రతి మానవుడు కూడా యేసు ప్రభుని నమ్ముకొని వారు మారు మనసు పొందగాలి. అలాగే యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా ప్రతిరోజు కూడా నీవు మారు మనసు పొందాలి. ఈరోజు పరలోకం నుంచి దేవుని సందేశం ఏంటో తెలుసా? ఈరోజు పరలోకం నుంచి దేవుడు మానవుడితో చెప్పే మాట ఏంటో తెలుసా? దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రకటన గ్రంథంలో మనం దేవుని వాక్యం చూస్తే పరలోకములో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు 2000 సంవత్సరాల క్రితం. ఆయన మానవుడిగా 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన 3.5 సంవత్సరాలు దేవుని సువార్తను ప్రకటించాడు, రోగులను స్వస్థపరిచాడు, దయ్యాలను వెలగొట్టాడు, పరలోక మర్మాలను బోధించాడు. తర్వాత మానవుల కొరకు శిలువలో రక్తం కార్చి చనిపోయాడు. తర్వాత ఆయన తిరిగి లేచి 3వ దినమున పరలోకానికి ఆరోహణమై ఈరోజు పరలోకములో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో దేవుడు యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళిన తర్వాత 7 సంఘముల మధ్య ఆయన సంచరిస్తూ కుడి చేత 7 నక్షత్రాలను కలిగిన వాడిగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన యొక్క సందేశం ఏంటంటే పరలోకం నుంచి మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ కూడా 7 సంఘాలు, 7 అనగా పరిపూర్ణతకు మరి సాదృశ్యం, పరిపూర్ణమైనదిగా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘాలతో దేవుడిచ్చిన సందేశం ఏంటి తెలుసా? 7 సంఘాలలో 5 సంఘాలు మరి దిగజారిపోయిన స్థితిలో కనిపిస్తూ ఉన్నాయి. 5 సంఘాలతో దేవుడిచ్చిన సందేశం ఏంటంటే మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. మత్తయి సువార్తలో మనం చూసాము గత వారం దేవుని బిడ్డలారా, కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువారు 5 సార్లు చింతింపకుడి, 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 చింతింపకుడి అని 5 సార్లు పలికాడు. అయితే ప్రకటన గ్రంథంలో యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయన 5 సార్లు ఏం పలుకుతున్నాడు తెలుసా? మారు మనసు పొందుడి,
మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క స్వరం ఏంటో తెలుసా? ఈరోజు దేవుని హృదయంలో ఉన్న మాట ఏంటో తెలుసా? దేవుడు నరులకు ఇచ్చే సందేశం ఏంటో తెలుసా? రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ టు మీ. నా యొద్దకు తిరిగి రండి నరులారా, మీరు రానుద్దేశించినట్లా నా యొద్దకు తిరిగి రండి. మీ క్రియలను దిద్దుకొనుడి, మీరు మారు మనసు పొందుడి, మీ జీవితాలను మీరు సరి చేసుకోండి, లోకము నుంచి నా వైపు తిరిగి రండి, మారు మనసు పొందుడి అని ప్రభు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేనివనియు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి అని నేను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికొలాయితుల క్రియలను ద్వేషించుచున్నావు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. దేవుడు తన పరిశుద్ధ వాక్కును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. మనం దేవుని వాక్యంలో చూస్తూ ఉంటే ఇక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు ఏం చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా, 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో మొట్టమొదటి సంఘము ఎఫెసు సంఘం. ఎఫెసు, స్ముర్న, తుయతర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవదొకియా, పెర్గమ, 7 సంఘాలతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 7 సంఘాలకు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 7 సంఘాల్లో 7 సంఘాలకి దేవుడు ఉత్తరం రాస్తూ ఉన్నాడు. 7 సంఘాల్లో దేవుడు వారి అడ్రస్ చెప్తున్నాడు, వారి ఆ సంఘపు పేరు చెప్తున్నాడు మొట్టమొదటిగా. రెండోదిగా ఆయన గుణాన్ని బయలుపరుచుకుంటున్నాడు. దేవుని యొక్క ఫస్ట్ అడ్రస్ చెప్తున్నాడు. రెండోది అట్రిబ్యూట్, అంటే ఆయన గుణాన్ని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో తాను బయలుపరుచుకుంటున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పటికంటే పరలోకి వెళ్ళినప్పుడు ఆయనకున్న శక్తిని బయలుపరుచుకుంటున్నాడు. మూడవదిగా చూస్తే ప్రతి సంఘములో కూడా ఒక విషయాన్ని దేవుడు మెచ్చుకుంటా ఉన్నాడు. అప్రూవల్, మెచ్చుకుని ఆమోదం, ప్రశంసిస్తూ ఉన్నాడు. తర్వాత 4వదిగా ప్రతి సంఘములో కూడా ఆయన ఒక తప్పు మోపుతూ ఉన్నాడు. ఎక్యూజేషన్, నీ మీద ఒక నేరం మోపుతున్నానంటున్నాడు. 5వదిగా ప్రతి సంఘానికి కూడా ఆయన ఒక సలహా ఇస్తున్నాడు, అడ్వైజ్ ఇస్తున్నాడు. 6వదిగా ప్రతి సంఘాన్ని కూడా జయించండి అని ఒక పిలుపిస్తున్నాడు, అపీల్ ఇస్తున్నాడు. 7వదిగా ప్రతి సంఘానికి ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు, అష్యూరెన్స్. ఈరోజు దేవుని స్వరం ఏంటో తెలుసా? పరలోకం నుంచి దేవుడు సంఘములతో చెప్తున్నాడు, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక. ఈరోజు చాలామంది దేవుని స్వరాన్ని వింటుల్లా, అందుకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. ఏంటి దేవుని స్వరము? దేవుడు అంటున్నాడు, ఆ సంఘాల యొక్క పరిస్థితులన్నీ దేవునికి తెలుసు. మొట్టమొదట వారి చిరునామా తెలుసు. అది సార్దీస్లో ఉందా, ఎఫెసులో ఉందా, పెర్గములో ఉందా, తుయతరలో ఉందా, ఫిలదెల్ఫియాలో ఉందా, లవదొకియాలో ఉందా, 7 సంఘాల గురించి దేవుడు తెలుసు. ప్రతి సంఘమును ఆయన పేరు పెట్టి పిలుస్తున్నాడు. చూడుము, నీవు నా అరచేతుల్లో చెక్కి ఉన్నా, నిన్ను పేరు పెట్టి నిన్ను పిలిచిన నీ దేవుడైన యెహోవా, భయపడకము, నేను నిన్ను ఎరిగి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచితిని అంటాడు. ప్రతి నక్షత్రాలకు పేరు పెట్టి ఆయన పిలుస్తున్నాడు. ప్రతి నక్షత్రాన్ని ఆయన పేరు పెట్టి పిలిచే దేవుడు. ప్రతి మనిషికి ఆయన పేరు పెట్టాడు.
నీ పేరును బట్టి నీవు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ప్రతి సంఘాన్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు ఆయన. ఏ పట్టణంలో ఏ ప్రాంతంలో ఉందో దేవునికి తెలుసు. నీవెక్కడున్నావో, ఈరోజు నీవేం చేస్తున్నావో, ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు. ఆయన నీకు తను తాను బయలుపరుచుకుంటున్నాడు. ఆ తర్వాత నీవు ఏ విధంగా భక్తి చేస్తున్నావో దేవునికి తెలుసు, దాన్ని మెచ్చుకుంటున్నాడు. తర్వాత నీలో ఉన్న లోపమేంటో దేవునికి తెలుసు, ఆ లోపాన్ని ఎత్తి చూపుతున్నాడు. 5వదిగా దేవుడు మనకు ఒక సలహా చెప్తున్నాడు, పరిష్కారం చెప్తున్నాడు, నీవు ఏం చేయాలో చెప్తున్నాడు. తర్వాత 6వదిగా నీకు బహుమానం ఇస్తాను, నువ్వు నా మాటని విధేయత చూపిస్తే, నువ్వు జయిస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన ఒక బహుమానాన్ని చూపిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు, జయించాలి, నీవు జయించేవాడిగా ఉండాలని కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు 7 సంఘాలలో 5 సంఘాలను మనం చూస్తే దేవుని యొక్క చిత్తం ఏంటంటే, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. దేవుడు మారు మనసు మనం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. చాలా విచిత్రంగా మనం దేవుని వాక్యాన్ని చూస్తే, దేవుని బిడ్డలారా, మరి ఒక వచనాన్ని మనం చూసుకుని ముందుకు వెళదాం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. రోమాపత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యము, సహనము, దీర్ఘశాంతమును తృణీకరించదవా? నీ కాఠిన్యమును మార్పు పొందనని హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు అని దేవుడు అంటున్నాడు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపిగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదుగు వారికి నిత్య జీవమును ఇచ్చును. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క మాట ఏంటంటే, చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటారు, సంఘాల్లో అందరూ కూడా పాపాలు చేస్తూ ఉంటారు. అయితే పాపానికి వెంటనే శిక్ష రాదు. అలా అని దేవుడు చూడలేదని కాదు. దేవుడు అంటున్నాడు, దేవుని అనుగ్రహము, దేవుని మంచితనము నీకు శిక్ష రాకుండా నిన్ను కాపాడుతుందని నీవు ఎరగట్లేదు. దేవుని దీర్ఘశాంతము, దేవుని అనుగ్రహ ఐశ్వర్యము మారు మనసు పొందటానికి మనుషులకి అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి పాపం చేయగానే శిక్ష రాదు, దేవుడు మారు మనసు పొందుతాడని సమయం ఇస్తూ ఉంటాడు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దేవుని దగ్గరికి తిరిగి రావాలి. ఎవరూ నశించడం దేవునికి ఇష్టం లేదు, ఎవరూ నశించడం దేవునికి ఇష్టం లేదు. హెచ్కేల్ గ్రంథంలో దేవుడు ఒక గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు. దేవుడు ఏమంటాడంటే, హెచ్కేల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా 18వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని వాక్యాన్ని, దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి మరణించుట చేత నాకు సంతోషమా? నాకెంత మాత్రము సంతోషము లేదు. దుష్టుడు తన దుష్టత్వమును విడిచిపెట్టి మారు మనసు పొంది జీవించుటయే నాకు ఆనందమని ప్రభు అంటున్నాడు. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనంలో దేవుని వాక్యాన్ని చూద్దాం. హెచ్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూస్తే, దుష్టులు మరణమునందుడి చేత నాకేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరణమునందువాడు మరణమునందుడి బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఎవరైనా తప్పు చేసి దేవుని శిక్ష కానీ, ఈ లోకంలో సాతాను ద్వారా కానీ వారికి కీడు జరిగి వారు మరణిస్తే దేవుడికి సంతోషం లేదంట. దుష్టుడికి శిక్ష వేయటం కూడా దేవుడికి ఇష్టం లేదు. అంటే అతడు చనిపోవటం దేవునికి ఇష్టం లేదు. వారు మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనిషి మారు మనసు పొందినప్పుడు మానవుడు దేవునికి సంతోషమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మానవులు మారు మనసు పొందాలని ప్రభు వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. క్రొత్త నిబంధనలో మనం చూస్తే ఒక చక్కని మాట మనం చూస్తే, మొట్టమొదటి యొక్క సందేశం ఏంటో తెలుసా?
క్రొత్త నిబంధనలో మార్క్స్ వార్త 1వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిస్మిచ్చి యోహాను ప్రకటించాడు మొట్టమొదటి మెసేజ్. ఫస్ట్ మెసేజ్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్లో మొట్టమొదటి మెసేజ్ ఏంటి తెలుసా? మారు మనసు పొందుడి. యోహాను చెప్పాడు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. యేసుక్రీస్తు ప్రభువారు తర్వాత ఆయన యొక్క మొట్టమొదటి సందేశం ఏంటి తెలుసా? మార్క్స్ వార్త 1వ అధ్యాయము 14వ వచనంలో యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. కొత్త నిబంధనలో బాప్తిస్మిచ్చి యోహాను మొట్టమొదటి సందేశం మారు మనసు. యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి సందేశం మారు మనసు పొందుడి. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు కొన్ని వచనాలను చూసి ఆయన అయ్యో కొరీజినా, అయ్యో బెత్సైదా, కెఫర్నహూమా, మీ మధ్య జరిగిన అద్భుతాలు అన్ని జనుల మధ్య జరిగితే వారు ఇప్పటికే మారు మనసు పొంది ఉండేవారు, మీరు ఇంకనూ మారు మనసు పొందలేదా అని, సొదొమ గొమొర్రా స్థితి కంటే మీ స్థితి చాలా దౌర్భాగ్యంగా ఉంటుంది, విమర్శ దినమందు దేవుని ఉగ్రత దినముందని ప్రభు వారిని హెచ్చరించారు. అంత మాత్రమే కాదు, యెరూషలేములో ఒకరోజు యేసు ప్రభువారు ఆయన యొక్క శిలువ మరణానికి కొద్ది దినాల ముందు యెరూషలేములో ఆయన అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున చేర్చుకున్నట్లుగా నేను నిన్ను చేర్చుకోవాలని చూచాను, కానీ నీవు నా మాట వినలేదు. ప్రభు నిన్ను దర్శించిన కాలాలని వెరగబోతివి అని అన్నాడు. అవును దేవుని బిడ్డ, దేవుడు మనల్ని దర్శిస్తూ ఉంటాడు. ఆయా కాలాల్లో మనుషులు దేవుని విడిచి పరుగులు తీస్తూ ఉంటారు, అయితే దేవుడు మనుషులను దర్శిస్తూ ఉంటాడు. ఎందుకు దర్శిస్తాడో తెలుసా? దేవుడు మనం ఆయన దగ్గరికి రావాలని, మనం క్షేమంగా ఉండాలని దేవుడు దర్శిస్తూ ఉంటాడు. మనిషి పాపంలో పడిపోవటం దేవునికి ఇష్టం లేదు, మనిషి చనిపోవటం దేవునికి ఇష్టం లేదు, అందుకే దేవుడు దర్శిస్తాడు. యోబు గ్రంథంలో ఉంది చక్కని మాట, దేవుడు ఒక్కమారే పలుకును, దేవుడు 2 మారులు పలుకును, అయితే మనుషులు దాన్ని గ్రహించరు. గాఢ నిద్రలో, కునుకుపట్టు సమయమున, స్వప్నములలో, రాత్రి కలలలో దేవుడు మాట్లాడతాడంట. గాడ్ విల్ స్పీక్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. దేవుడు నరుల వైపు ఆయన 2 చేతులు చాపి దేవుడు నరులను తిరిగి రమ్మంటా ఉంటాడు ఆయన దగ్గరికి. ఆదాం పాపం చేసినప్పుడు మొట్టమొదటిగా ఆదాం దేవుని దగ్గరికి రాలేదు, కానీ దేవుడే ఆదామును వెతుక్కుంటా వచ్చాడు. చల్లపూట ఆదామా నీవెక్కడ ఉన్నావని దేవుడు ఆదామును వెతుక్కుంటా వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. అవును దేవుని బిడ్డ, మానవుడు పాపం చేసినప్పుడు, మానవుడు తప్పు చేసినప్పుడు, మానవుడి కంటే ముందు తండ్రి అయిన దేవుడు ఆయనే తన ప్రేమతో 2 హస్తాలని మానవుడి వైపు చూపించి నా దగ్గరికి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇది దేవుని ప్రేమ. మారు మనసు పొందటం అంటే దేవుని దగ్గరికి రావటమే. దేవుడు తప్ప ఎవరున్నారు మనకు? దేవుడు తప్ప మనల్ని చూడగలిగిన వారెవరు? దేవుడు తప్ప మనల్ని ఆదరించగలిగిన వారెవరు? దేవుడు తప్ప మనకు ఆశ్రయం ఏది? దేవుడు తప్ప మనకు దాగుచోటేది? దేవుడు తప్ప మనకు క్షేమకరమైనది ఏది? దేవుడు తప్ప మనకు తండ్రి ఎవరున్నారు? దేవుడు తప్ప మనకు పోషకుడు ఎవరున్నారు? దేవుడు తప్ప మనలను ప్రేమించేవారు ఎవరున్నారు? దేవుడు తప్ప మన మంచి కోరుకునేవారు ఎవరున్నారు? అందుకే దేవుని దగ్గరికి మనం రావాలి. ఇదే మారు మనస్సు. ప్రైజ్ ది లార్డ్. కొత్త నిబంధనలో మొట్టమొదటి ప్రసంగం మారు మనస్సు. యేసు ప్రభువారి యొక్క మొట్టమొదటి ప్రసంగం మారు మనస్సు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు మారు మనసు పొందమని పట్టణాలకు చెప్పారు, యెరూషలేముకి చెప్పారు, మనుషులకి చెప్పారు, నికోదేముతో చెప్పారు. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇదిగో ఒకడు క్రొత్తగా జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యాన్ని చూడడు, నువ్వు మారు మనసు పొందాలి నీ పాపాలను నిమిత్తమని నికోదేముతో అన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణం అయ్యేటప్పుడు కూడా ఆయన ఆఖరి మెసేజ్ భూమి మీద ఏంటో తెలుసా? లూకాసు వార్త 24వ అధ్యాయము మరి 37వ వచనంలో అక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు లూకాసు వార్త 24:47లో సర్వలోకానికి మారు మనసు ప్రకటించబడుతుంది అన్నాడు. పరలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు సంఘాలకి దేవుడిచ్చే మెసేజ్ ఏంటో తెలుసా? మారు మనసు పొందుడి. 5 సార్లు ప్రకటన గ్రంథంలో సంఘాలతో ప్రభు చెప్తున్నాడు, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. దేవుని నామానికి స్తోత్రము కలుగునుగాక. దేవుని యొక్క ఆశ ఏంటంటే మనం దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం దేవుని వాక్యం చూస్తే ఏ విధంగా మనం మారు మనసు పొందాలి? మారు మనసు పొందటం అంటే ఏంటి? ప్రాక్టికల్ టర్మ్స్లో అనుదిన జీవితంలో ఏ విధంగా మానవుడు దేవుని వైపు తిరుగుతాడు, ఏ విధంగా మారు మనసు పొందుతాడు అని మనం చూస్తే బాప్తిజం ఇచ్చే యోహాను యొక్క సందేశాన్ని మొట్టమొదటి కొత్త నిబంధనలో మారు మనసు గురించిన
ఆ యొక్క ప్రసంగాన్ని మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 3 నుంచి 6 వచనాలు. లూకాసు వార్త 3వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు. తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలేకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరియా త్రకోనియా దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేను దేశమునకు లొసానియా అధిపతిగాను, అన్నయ కైపయ ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములోనున్న జకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను. ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యం వచ్చింది ఒక వ్యక్తి దగ్గరికి. దేవుడు ఒక వ్యక్తితో మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుడు పాత నిబంధనలో దేవుడు ప్రజలతో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు. దేవుడు ఆదాముతో మారు మనసు పొందమని చెప్పాడు. నోవాహు దినములలో వారిని మారు మనసు పొందమన్నాడు దేవుడు. లేదంటే జలప్రళయం వస్తుందని హెచ్చరించాడు. అప్పుడు కూడా ఒక్క కుటుంబం, నోవాహు భార్య, తన 3 కొడుకులు 3 కోడళ్ళు తప్ప, ఆ 8 మంది తప్ప ఎవరు కూడా దేవుని స్వరాన్ని వినలేదు. అప్పుడు సర్వలోకాన్ని ఆయన జలప్రళయం చేత నాశనం చేశాడు దేవుడు. మానవుల పాపాన్ని బట్టి శిక్ష చెందించాడు. తర్వాత అబ్రహాము అనే ఒక వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకుని, అబ్రహాము ద్వారా తనకు ఇష్టమైన విధేయులైన మనుషులను భూమి మీదకి తీసుకురావాలని దేవుని ఒక ప్రణాళిక రచించాడు. అబ్రహాముని దేవుడు ఏర్పరుచుకుని అతన్ని ఆశీర్వదించి అతనికి వాగ్దానాలు ఇచ్చి కనానులో తన యొక్క వంశస్థులను నాటుతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఈలోపు వాళ్ళు 400 సంవత్సరములు ఐగుప్తులో పరవాసులుగా ఉంటారని దేవుడు ముందుగా బయలుపరిచాడు. ఆ విధంగా అబ్రహాము సంతానమైన ఇస్సాకు సంతానమైన యాకోబు 70 మంది కలిసి యోసేపు ఐగుప్తు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి వారు అక్కడ కాలం గడిపారు. ఐగుప్తులో కాలము సంపూర్ణమైనప్పుడు 430 సంవత్సరాల తర్వాత మోషే నాయకత్వంలో, యెహోషువ నాయకత్వంలో వారు బయలుదేరి కనాను దేశానికి వచ్చి కనానుని వారు ఆక్రమించుకున్నారు. కనానులో దేవుడు వారికి ఒక నిబంధన చేసి, నా మాట మీరు వింటే మీరు ఆశీర్వదించబడతారు, నా నిబంధనలో మీరు నిలవండి, నేను తప్ప వేరొక దేవుడు మీరు ఉండకూడదు, మీరు పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నాకు విధేయులుగా ఉండాలని చెప్పినప్పుడు దేవుని ఆశీర్వాదాలను పొందుకున్నారు. కానీ వారు దేవుని నిబంధనలో నిలవలేదు. వారు దేవునిని విడిచిపెట్టినప్పుడల్లా దేవుడు వారి దగ్గరకు ప్రవక్తలను పంపిస్తూ, వారి దగ్గరకు సందేశాన్ని పంపిస్తూ దేవుడు మాట్లాడాడు. కానీ అప్పుడు కూడా వారు ప్రవక్తల మాటలు తీసివేసి దేవుని సందేశాన్ని విననప్పుడు దేవుడు ఇజ్రాయేల్ దేశాన్ని అష్షూరు దేశానికి చెరగా తీసుకువెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇజ్రాయేల్ దేశానికి దేవుడు చెరను అప్పగించిన తర్వాత వారికి బుద్ధి వచ్చింది. ఆ తర్వాత యోధా దేశానికి కూడా దేవుడు కొంతమంది ప్రవక్తలను పంపించాడు. వారు కూడా దేవుని దగ్గరికి తిరిగి రండమని వారికి సందేశం ఇచ్చారు. కానీ వారు వినలేదు. అప్పుడు 586లో నెబుకద్నెజరు ద్వారా, బబులోను రాజు ద్వారా వీరిని కూడా దేవుడు 70 సంవత్సరాలు చెరకు తీసుకువెళ్ళాడు. వారు కూడా చెర నుంచి తిరిగి వచ్చి మరలా వారి పాపానికి శిక్షణ అనుభవించిన తర్వాత మారు మనసు పొంది దేవుని వెతకటం వారు ప్రారంభించారు. అప్పుడు 400 సంవత్సరాలు క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టే ముందు 400 సంవత్సరాలు దేవుని స్వరం ఈ భూమి మీద వినబడలేదు. అకస్మాత్తుగా 400 సంవత్సరాల తర్వాత దేవుడు మానవులతో మాట్లాడాలనుకున్నాడు. అప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు ఆ యొక్క యోదయలో ఉన్న పొంతు పిలాతు రాజు దగ్గరికి ఆ గవర్నర్తో మాట్లాడలేదు, గలిలీకి రాజుకున్న హేరోదుతో మాట్లాడలేదు, లేదంటే ఫిలిప్పుతో మాట్లాడలేదు, లొసానియాతో మాట్లాడలేదు. దేవుని మందిరములో ఉన్న అన్నయ కయప అను ప్రధాన యాజకులతో దేవుడు మాట్లాడలేదు. కానీ అరణ్యములో దేవుని కొరకు నమ్మకంగా దేవునికి భక్తి చేస్తూ దేవుని కొరకు ప్రార్థన చేసుకుంటున్న యోహాను దగ్గరికి దేవుని స్వరం వచ్చింది. 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ మొదలుపెట్టాడు. అది యోహాను దగ్గరకు వచ్చింది దేవుని స్వరం. అప్పుడు దేవుని యొక్క సందేశం ఏంటో తెలుసా? 400 సంవత్సరాలు మాట్లాడిన దేవుడు 400 సంవత్సరాల తర్వాత మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని నోట నుంచి వచ్చిన మొట్టమొదటి సందేశం ఏంటో తెలుసా? మారు మనసు పొందుడి. బాప్తిసమిచ్చి యోహాను అంటున్నాడు 6వ వచనంలో, అంతటా అతడు యోహాను వచ్చి పాపక్షమాపణ నిమిత్తం మారు మనస్సు విషయమైన బాప్తిసం పొందవలనని ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలను సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును, వంకర మార్గాలు తిననివగును,
కరుకు మార్గములు నున్నవెగును, సకల శరీరులు దేవుని రక్షణ చూతురని అరణ్యములో కేకలు వేయుచున్న ఒక నిశ్శబ్దము. 400 సంవత్సరాలు మాట్లాడిన దేవుడు సడన్గా మాట్లాడటం మొదలుపెట్టాడు ప్రవక్తల ద్వారా. ఆయన యొక్క మొట్టమొదటి సందేశం అప్పుడు ఏంటో తెలుసా? ప్రజలారా, మారు మనస్సు పొందుడి, నా దగ్గరికి తిరిగి రండి, పాప క్షమాపణ నిమిత్తము మీరు బాప్తిసం తీసుకోండి అని చెప్పాడు. ప్రభు మార్గము సరళం చేయడి, ఆయన త్రోవలను సరళము చేయడి. అంటే దేవుడు అనుగ్రహము నీ మీదకి వచ్చినట్లుగా, దేవుని కృపను నీవు పొందుకున్నట్లుగా దేవునిని నీ జీవితంలోకి ఆహ్వానించుకో, దేవుని కొరకు నీవు రా, దేవుని వైపు నీవు తిరుగు అంటున్నాడు. ప్రతి పల్లము పోడ్చబడవలెను. దేవుని యొక్క సందేశం ఏంటంటేనంట, ప్రతి పల్లము కూడా పోడ్చబడాలి. ప్రతి పల్లము పోడ్చబడాలి. ప్రతి పల్లము పోడ్చబడటం ఏంటంటే మనుషుల్లో భయము, మనుషుల్లో నిరుత్సాహం, మనుషుల్లో నిరాశ, ఆందోళన, చింత, ఇవన్నీ పల్లము. ఇలాంటి పల్లాలన్నీ పోడ్చబడాలి. దేవుని వాక్యము చేత, దేవుని యొక్క ఆదరణ చేత ఇవి పోడ్చబడాలి అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఆ తర్వాత రెండవది ఏంటంటే ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడవలెను. ప్రతి కొండ, ప్రతి మెట్ట అంటే దాని అర్థం ఏంటంటే మానవుడిలో ఉండే గర్వం, మానవుడిలో ఉండే అహంకారం, మానవుడిలో ఉండే దౌర్జన్యం, మానవుడిలో ఉన్న తిరుగుబాటు, మానవుడిలో ఉన్న ఇవన్నీ కూడా మరి పల్లము చేయబడాలి. నీ హృదయంలో నుంచి గర్వము వెళ్ళిపోవాలి, నీ హృదయంలో ఉన్న అహంకారం వెళ్ళిపోవాలి, నీ హృదయంలో ఉన్న తిరుగుబాటుతనము, ఇతరులను దూషించే తత్వము, ఇతరులను హింసించే తత్వము, మానవుడి యొక్క జీవితంలోంచి అన్యాయము, అక్రమము వెళ్ళిపోవాలని దేవుడికి. వంకర మార్గములు తిన్నవి అవ్వాలి. వంకర జీవితము, ఇతరులను హింసించేది, ట్యాక్సీలు కట్టకపోవటం, ఎక్కువ వడ్డీ వ్యాపారం చేయటం, ఇతరుల దగ్గర నుంచి అన్యాయంగా సంపాదించటం, ఇవన్నీ వంకర మార్గములు. పాపము, వ్యభిచారము, ఈ వంకర మార్గములన్నీ కూడా మానివేయాలని దేవుడు అంటున్నాడు. కరుకు మార్గములు నున్నవిగా అవ్వాలి. కరుకు, రఫ్నెస్ ఉంటాయి. మనం కఠినంగా మాట్లాడుతూ ఉంటాం కొంతమందితో. బయట వాళ్ళందరితో మంచిగా మాట్లాడతారు, కానీ ఇంటిలో ఉన్న వారితో కఠినంగా మాట్లాడతారు. కొంతమంది సొంత భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు, వారిద్దరూ మాట్లాడుకోరు. భార్య వంట చేస్తూ ఉంటుంది, భర్త వచ్చి పెట్టుకుని తింటూ ఉంటాడు, కానీ ఇద్దరు మాట్లాడుకోరు. సొంత అన్నదమ్ములు మాట్లాడుకోరు. ఊర్లో ఉన్న వారందరితో మాట్లాడతాడు, కానీ తమ్ముడిని పలకరించడు. ఊర్లో ఉన్న అందరితో చక్కగా మాట్లాడతాడు, కానీ భార్యని తిట్టినట్లు, దూషించినట్లు మాట్లాడతారు. ఒక భార్య అంటుంది తన భర్తతో, నీవు నన్ను ఏం ప్రేమించవసరం లేదు, నీవు నాకేం చేయవసరం లేదు, కానీ మన ఇరుగు పొరుగు వారిని, ఊరి వారిని ఎలా పలకరిస్తావో నన్ను కూడా అంత సౌమ్యంగా పలకరిస్తే చాలండి, ఇంకేం చేయవసరం లేదు. చూసారా దేవుని బిడ్డ, ఇదే కరుకు మార్గం. ప్రతి కరుకు మార్గము కూడా మరి అది కరుకు మార్గములు నున్నవి అవ్వాలి అని చెప్పి నీవు యేసుక్రీస్తు యొక్క నున్ననితనము నీలో రావాలి. ఆయన యొక్క ప్రేమ, ఆయన ఆప్యాయత, ఆయన యొక్క అనురాగం, ఆయన యొక్క సాత్వికం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క ఆశా నిగ్రహం, ఇలాంటి క్రీస్తు యొక్క సారూప్యము, క్రీస్తు యొక్క దయ, క్రీస్తు యొక్క ఆ యొక్క కరుణ, వాత్సల్యత, క్షమించే హృదయము, ప్రేమించే గుణము, ఇవన్నీ కూడా నీవు కలిగి ఉండాలని, ఇదే మారు మనస్సు. ఈ విషయాల్లో మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అవును దేవుని బిడ్డ, ప్రైజ్ ది లార్డ్. ఇలాగ మనం దేవుని వైపు తిరిగినప్పుడు ఎంతో ఆశీర్వాదం మనం పొందుకుంటాం. దేవుడు మారు మనసు పొందమంటున్నాడంటే మనం మారు మనసు పొందడం వల్ల దేవునికి ఏది ఒక గొప్ప ఆస్తి కలిసిరా. దేవునికి ఏదో అది పేరు తెస్తుంది అన్నది కాదు. మన మారు మనస్సు మనకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. జక్కయ్య యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. ఆస్తిపరుడు, డబ్బుంది, పేరుంది, కుటుంబం ఉంది, పరపతి ఉంది, కానీ తన జీవితంలో విశ్రాంతి లేదు, నెమ్మది లేదు. యేసు ప్రభువును చూడాలనుకున్నాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు తను చూసి మేడి చెట్టు దిగిరా అని చెప్పి నేను నీ ఇంటికి వస్తానన్నప్పుడు జక్కయ్య జీవితం మారిపోయింది. జక్కయ్య వెంటనే అంటాడు, నా ఆస్తిలో నేను సగం పేదలకు ఇచ్చివేస్తాను, ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే వారికి 4 రెట్లు నేను చెల్లిస్తానని చెప్పి జక్కయ్య మాట్లాడతాడు. ఇదే మారు మనసు. అవును దేవుని బిడ్డ, మనం మారు మనసు పొందాలని దేవుడు
కోరుకుంటా ఉన్నాడు. అవిశ్వాసులైన వారు మారు మనస్సు, విశ్వాసులైన వారు మారు మనస్సు, ఈ 2 రకాల వ్యక్తులు కూడా మారు మనసు పొందాలని దేవునాకుగా సిలువలో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. సిలువలో ఘోర కల్వరిలో తుడువల మాచలో వ్రేలాడిన యేసు పేపర్. ప్రైజ్ ది లార్డ్. 2 రకాల మారు మనస్సు మనకి కనిపిస్తూ ఉంది. మనం మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకటి, యేసు ప్రభుని ఎన్నడూ ఎరగని వారి యొక్క మారు మనస్సు. రెండవది, యేసు ప్రభుని ఎరిగిన సంఘమైన దేవుని బిడ్డలు, విశ్వాసుల యొక్క మారు మనస్సు. సిలువలో దొంగ యొక్క మారు మనస్సు అవిశ్వాసి మొట్టమొదటిసారిగా ప్రభు రక్షకుడని, ప్రభు మన పాపాల కొరకు చనిపోయాడని అర్థం చేసుకుని మరి ఆ విధంగా ప్రభు కొరకు మరి మారు మనసు పొంది పాపాలని ఒప్పుకొని పాపక్షమాపణ మారు మనసు పొంది నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ మారు మనసు యేసు ప్రభుని నీవు ఎరగనట్లయితే ఇప్పటి వరకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. అందరికీ సిలువలో చనిపోయిన దొంగ వలె అవకాశం రాకపోవచ్చు మారు మనసు పొందటానికి. ఈరోజే మిక్కిలి అనుకూల సమయం. రేపేం సంభవిస్తుందో నీకు తెలియదు. ఈరోజు పాండమిక్లో అనేకులు చనిపోతూ ఉన్నారు. మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు. కాబట్టి ఈరోజే దేవుని వైపు తిరుగు. నా యవ్వన కాలంలో నేను 18-19 సంవత్సరాల వయసులో యేసు ప్రభు యొక్క సువార్తను విన్నాను. ఆ వయసులో దేవుడు అవసరమా అనేవారు నా స్నేహితులు. దేవుని గురించి మనం ఆలోచించాలా? ఈ వయసులో దేవుడి గురించి పట్టించుకోవాల్సిన వయసా? సంతోషించాలి, ఆనందించాలి, మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనేవారు అందరూ. అయితే అలాంటి సమయంలో యేసు ప్రభు నా పాపాల కొరకు చనిపోయాడని నేను అర్థం చేసుకున్నాను. యేసు ప్రభు సిలువలో నా కొరకే చనిపోయాడు, నేను పాపిని అని నేను అర్థం చేసుకున్నాను. అంతకుముందు ఎప్పుడు కూడా ఎవరైనా నీవు పాపివి అంటే నేను ఒప్పుకునేవాడిని కాదు. నక్సలైట్లు, టెర్రరిస్టులు, విదేశీయులు, మన దేశాన్ని కొలబెట్టాలని చూస్తున్న వాళ్ళు ఇలాంటి వారు పాపులు, కానీ నేను పాపుని ఏంటి అనుకునేవాడిని. కానీ బైబిల్ చదివినప్పుడు, యేసు ప్రభు సువార్త విన్నప్పుడు నాకు అర్థమైంది, యేసు నా పాపాన్ని ఒప్పింపచేశాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆయన పాపాన్ని గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింప చేయనని ప్రభువారు చెప్పినట్లుగా దేవుని సువార్త విన్నప్పుడు నేను పాపినని గ్రహించాను. చిన్నప్పటి నుంచి నేను చేసిన పాపాలన్నీ కూడా గుర్తొచ్చినాయి. ఒక్కొక్కటి నేను ఒప్పుకుని, అవును ప్రభా నేను పాపిని,
అని నేను ఒప్పుకున్నాను. నా మనసులో హృదయంలో ప్రార్థన చేసుకున్నాను. ప్రభా, నా పాపాలు క్షమించు అని అడిగాను. యేసు ప్రభు పరిశుద్ధుడని, యేసు ప్రభు పాపము లేనివాడని, యేసు ప్రభు దేవుడు, దేవుని కుమారుడని, ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి నా కొరకే ఈ లోకానికి వచ్చాడని నాకు అర్థమైంది. ఆయన సిలువలో నా కొరకే చనిపోయాడని ఆయన అర్థమైంది. ఆయన పాపము లేనివాడని, పాపము లేని మానవుడు, పాపము లేని దేవుడని అర్థమైంది నాకు. ఆయన సిలువలో చనిపోయింది ఆయన కొరకు కాదు కానీ నా కొరకని నాకు అర్థమైంది. ఆ సిలువలో దొంగ ఏ విధంగా మారు మనసు పొందాడో నేను కూడా దాదాపు 18-19 ఏళ్ల వయసులో, నేను 1997వ సంవత్సరంలో మారు మనసు పొందాను. నేను మారు మనసు పొందినప్పుడు నా మనసును నేను మార్చుకున్నాను. ఇంతకు ముందులాగా దేవునికి ఇష్టం లేని పనులు చేయటం మానివేశాను. గత కాలంలో లాగా స్నేహితులతో, యవన కాలంలో యవనిచ్చులు, పాపాలు, ఆటపాటలు, దేవునికి ఇష్టం లేని క్రియలు చేయటం నేను ఆపివేశాను. నా మనసులో ఒక నిర్ణయం తీసుకున్నాను. నేను చెడ్డ పనులు చేయకూడదు. యేసు ప్రభు నా కొరకు చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, కాబట్టి నేను ఆయన కొరకు జీవించాలి అని చెప్పి ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను. ఒక సువార్త కూటంలో తర్వాత సంఘానికి వెళ్ళటం మొదలుపెట్టాను. బైబిల్ని చదవటం మొదలుపెట్టాను. బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్ వాక్యం నాతో మాట్లాడటం ప్రారంభించింది. నాలో ఉన్న పాపాన్ని ఒప్పింపజేస్తూ మొదలుపెట్టింది. బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు నన్ను ఆదరించడం మొదలుపెట్టింది. బైబిల్ నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టింది. నా జీవితంలో గొప్ప విప్లవాత్మకమైన మార్పులు నేను చూశాను. శాంతి, సమాధానం, నెమ్మది నాకు కలిగినవి. ఒకరోజు బైబిల్ చదువుకుంటున్నప్పుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయము 25వ వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములు తుడిచివేయుచున్నాను, నీ పాపములు నేను ఎన్నడూ జ్ఞాపకము చేసుకున్నాను. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినప్పుడు నాకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాలు క్షమించాడు. శిలువలో నా కొరకు, నా పాపముల కొరకు రక్తము కార్చి చనిపోయితే సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు ఈరోజు వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను కాబట్టి, యేసును రక్షకుడిగా అంగీకరించాను కాబట్టి ప్రభు నా పాపాలు క్షమించాడు. అందుకే వాక్యం ద్వారా నాతో మాట్లాడే నాకు అర్థమైంది. గొప్ప సంతోషం నా హృదయంలో వచ్చింది. నా హృదయం తేలికైపోయింది. ప్రభు నా పాపాలు క్షమించాడు, నేను దేవుని బిడ్డనయ్యాను నాకు అర్థమైంది. తర్వాత ప్రభు ఇచ్చిన ఆజ్ఞను బట్టి నేను ప్రభు యొక్క ఆయన ఆజ్ఞలలో నడుచుకుంటూ వెళ్ళాను. ఆయన శిరలో చేర్చబడ్డాను. జీవగ్రంథంలో నా పేరు రాయబడింది. అప్పుడు మొదలైన సంతోషం, ఆనందం ఇప్పటి వరకు నన్ను విడిచిపెట్టలేదు. మారు మనస్సు నాకు ఆశీర్వాదాన్ని తీసుకొచ్చింది. మారు మనస్సు నాకు ఆనందాన్ని తీసుకొచ్చింది. దేవునికి కూడా ఆనందం మారు మనసు పొందినప్పుడు. సిలువలో దొంగ ఈ విధంగా మారు మనసు పొందాడు. అవును దేవుని బిడ్డ, దేవునికి భయపడటమే మారు మనస్సు. నిజమైన మారు మనసు అంటే ఆ సిలువలో దొంగ అంటున్నాడు, గద్దించాడు పక్కన వాడిని, నువ్వు దేవునికి భయపడవా అన్నాడు. ట్రూ రెవరెన్స్, ట్రూ ఫియర్, ట్రూ అడోరేషన్ ఫర్ గాడ్. దేవుని ఎడల నిజమైన భక్తి, దేవుని ఎడల నిజమైన భయము, ఆయన ఎడల అచంచలమైన గౌరవము, ఇదే మారు మనస్సు అంటే. దేవుని వైపు తిరగటం. నేను దేవుని వైపు తిరిగాను, దేవుని ఆశ్రయించాను, దేవుని రెక్కల చాటుకొచ్చాను. దేవుడు నన్ను పరిపూర్ణంగా ఆశీర్వదించాడు. దేవుని బిడ్డలారా, మరి నిజంగా ఈ మారు మనసు అనేక ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. బైబిల్లో మనం చూస్తున్న లోకాసువార్త 15వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభువారు 3 ఉపమానాలు చెప్పారు. తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, ప్రాడిగల్ సన్. తప్పిపోయిన గొర్రె కొరకు ఆ యొక్క కాపరే వెళ్ళాడు. దేవుడే మనల్ని వెతుక్కుంటా దిగి వస్తున్నాడు. ఇది ఆయన ప్రేమ. పోగొట్టుకున్న నాణ్యాన్ని ఆ స్త్రీ జాగ్రత్తగా వెతికింది. దేవుని సంఘములో ఉన్న నీవు తప్పిపోతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుక్కుంటూ నీవు దొరికే వరకు నిన్ను ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. నిన్ను కన్విక్ట్ చేస్తాడు, నిన్ను ఒప్పింపజేస్తాడు. నీవు దేవుని విడిచి లోకంలోకి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటూ నీకు ఇష్టం లేదు. ఆ యొక్క నాణ్యము, విలువైన నీవు, ప్రశస్తమైన నీవు, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు దీపం వెలిగించి వెతికింది ఆ స్త్రీ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెతుకుతాడు నువ్వు దొరికే వరకు కూడా. చీకటిలో ఉన్న ఆ నాణ్యాన్ని, విలువైన నీవు దేవుని చేతిలో నీవు జవల్ లాంటి వాడివి. నువ్వు దేవునికి ఆస్తి, దేవునికి స్వాస్థ్యము. ఆ బంగారం అంటే ఆస్తి, స్వాస్థ్యము. దేవునికి ఆస్తి అయిన నిన్ను దేవుడు వెతుకుతూ ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు దేవుని విడిచి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం ఉండదు. నీవు దొరికే వరకు ఆయన వెతుకుతాడు. తర్వాత తప్పిపోయిన కుమారుడు. దేవుని ప్రేమ ఎంత గొప్పది దేవుని బిడ్డ.
ఆ చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు అతడు తిరిగి లేచి తన తండ్రి దగ్గరికి వస్తా ఉన్నాడు. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి దగ్గరికి వచ్చాడంట. పరుగున ఆ తండ్రి వెళ్ళి ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడు. దిస్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ యు సీ గాడ్ ఈస్ రన్నింగ్. దేవుడు పరిగెత్తుతూ ఉన్నట్లు కనిపించే ఒకే ఒక దర్శనం, ఒకే ఒక దృశ్యం బైబిల్లో ఈ ఒక చోట. మారు మనసు పొందిన పాపి వైపు, మారు మనసు పొందిన దేవుని బిడ్డ వైపు దేవుడు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. అవును దేవుని బిడ్డ, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు పరిగెత్తుకుంటూ వచ్చి అతని మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ప్రశస్త వస్త్రమును తీసుకురండి, ధరింపచేయండి, ఉంగరాన్ని ధరింపచేయండి, పాదరక్షకులు ధరింపచేయండి, క్రొవ్వైన దూడను తీసుకొచ్చి వధించుడి, మనము సంతోషించి ఆనందించుదము. నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దేవుని మాటలలో మారు మనసు అంటే ఏంటంటే దేవుని దగ్గరికి తిరిగి రావటం. మారు మనసు అంటే ఏంటంటే చనిపోయిన వాడు బ్రతకటం. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనము రెండవ మరణంలోనికి వెళ్లకుండా దేవుని వైపుకి రావటము, జీవించటం, రెండవ మరణంలోంచి తప్పించబడటం, ఇదే మారు మనస్సు. మారు మనస్సులో దేవునికి పరలోకంలో ఆనందం. అక్కడ గొప్ప పార్టీ చేసుకుంటా ఉన్నారు. మనకు ఆనందం, మనకి ఆశీర్వాదం. జీవగ్రంథంలో నీ పేరు రాయబడతాయి. రెండవ మరణము నుంచి తప్పించబడతాం. ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి లేచాడు అంటున్నాడు. ఈ నా కుమారుడు తప్పిపోయాడు మరలా దొరికాడు. ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికాడు. అవును దేవుని బిడ్డ, రెండవ మరణములో నుంచి నీవు తప్పించబడతావు. నరకము నుంచి, అగ్నిలో నుంచి నువ్వు తప్పించబడతావు. దేవునికి స్తోత్రము కలుగును. అందుకే మనం చూస్తే లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. ధనవంతుడు అనే ఒక వ్యక్తి గురించి, అలాగే లాజరు అనే ఒక వ్యక్తి గురించి యేసు ప్రభువారు ఒక ఉపమానం చెప్పారు. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆ ధనవంతుడు చనిపోయాడు, ఆ యొక్క బీద లాజరు కూడా చనిపోయాడు. ఆ ధనవంతుడి యొక్క ఇంటి వద్ద ఈ లాజరు మరి గేటు దగ్గర ఉంటా ఉండేవాడు. తనకున్న కురుపులు కుక్కలు వచ్చి నాకుతా ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే ఇద్దరు చనిపోయారు. అక్కడ దేవుని వాక్యం చూస్తే, ధనవంతుడు ఒకడుండేను, అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రమును ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు ఒక దరిద్రుడుండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిటి పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకుని ఇద్దరు చనిపోయారు. దీని బిడ్డ, మరి ధనవంతుడు పాతి పెట్టబడెను, లాజరు పాతి పెట్టబడ్డాడో లేదో కూడా రాయబడలా. ఈరోజు కూడా చాలామంది ఈ యొక్క తెగులుతో చనిపోతుంటే వారి యొక్క సమాధి కార్యక్రమం ఎలా జరుగుతుందో కూడా తెలియదు దేవుని బిడ్డ. ఈ యొక్క దరిద్రుడైన లాజరు సమాధి కార్యక్రమం కూడా ఎలా జరిగిందో తెలియదు. అయితే చనిపోయిన తర్వాత ఇద్దరు కళ్ళు తెరిచారు. ఒకడు పాతాళములో వేదన పడుతున్నాడు, ఒకడు పరలోకములో పరదేశులో సంతోషిస్తూ ఉన్నాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరం నుండి అబ్రహాము అతని రొమ్మునున్న లాజరును చూచాడంట. దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు కొనిపోబడిన. ఇద్దరూ చనిపోయారు. చనిపోయిన తర్వాత ఇద్దరూ జీవితం మొదలైంది. ఒకడు అబ్రహాము రొమ్మునున్నాడు, ఒకడు పాతాళములో కేకలు పొందుతూ ఉన్నాడు. అక్కడ ఆ వ్యక్తి ఎందుకు పాతాళంకి వెళ్ళాడు, ధనవంతుడు అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డారా, ఆ ధనవంతుడు మాట్లాడుతూ అబ్రహాముతో అంటున్నాడు 27వ వచనంలో ఆ ధనవంతుడు అంటున్నాడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. అందుకు అబ్రహాము, వారి యొద్ద మోషేయు ప్రవక్తలు ఉన్నారు. అంటే మోషే ప్రవక్తలు అంటే పాత నిబంధన గ్రంథం. మోషే అంటే 5 కాండాలు, ఆదికాండం, లేవీకాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ప్రవక్తల గ్రంథాలంటే చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు, కీర్తనలు, సామెతలు. వీటిని హీబ్రూలో పాత నిబంధనని మోషే ప్రవక్తలని వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, అంటే ఏమంటున్నాడంటే ఈ యొక్క పరలోకములో ఉన్న అబ్రహాము పాతాళములో ఉన్న ధనవంతుడు అంటున్నాడు, బైబిల్లో ఉన్న మాటలు నువ్వు నమ్మాలి, బైబిల్లో ఉన్న మాటలను వింటే చాలు, అవి వినటం మాత్రమే, అవి వినాలి అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు అతడు, తండ్రివైన అబ్రహాము, అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనస్సు పొందుదురని చెప్పెను. దేవునికి స్తోత్ర.
ఈ ధనవంతుడు మారు మనసు పొందలేదు. ఈ ధనవంతుడు పాతాళములో ఉన్నప్పుడు అతనికి అర్థమైంది, భూమి మీద ఉన్నప్పుడు తనకు అర్థం కాలేదు. పాతాళములోనికి వెళ్ళాడు. అగ్ని ఉన్నది అక్కడ. దేవుని బిడ్డలారా, అక్కడ ఎలా ఉందంటే చూడండి, అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మునున్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. దేవునికి స్తోత్ర. చనిపోయిన తర్వాత నరకం ఉంది, అగ్ని జ్వాల, అగ్ని జ్వాల, అగ్ని జ్వాల, అగ్ని జ్వాలలో నా నాలుక తడపటానికి ఒక చిటికిటి వేడి నీరన్నా కావాలని వేదన పడుతున్నాడు. ఎంత భయంకరమో తెలుసా నరకము. పురుగు సావదు, అగ్ని ఆరదని ప్రభువే అన్నాడు. నరకంలోనికి ఎవ్వరు రాకూడదని దేవుడు కోరుకుంటాడు. నరకము అపవాది కొరకు దేవుడు చేశాడు, పడిపోయిన దేవదూతల కొరకు చేశాడు. ఆ ప్రాంతంలోనికి ఎవరు వెళ్ళటం దేవునికి ఇష్టం లేదు. కానీ అపవాది మనుషులను దేవునికి వ్యతిరేకంగా రేవనెత్తి దేవుని మీద తిరుగుబాటు చేసేవారిగా, దేవుని విడిచి దూరంగా వెళ్ళిపోయి వారి యొక్క పాపముల ద్వారా నరకములోనికి వెళ్ళేవారిగా అపవాది చేయాలనుకుంటున్నాడు. ఇతడు మారు మనసు పొందలేదు దేవుని బిడ్డ. అందుకే అంటున్నాడు, నాకు 5 సహోదరులు ఉన్నారు, వారు ఒకడు చనిపోయిన వాడు తిరిగి వెళితే చెప్తే, సాక్ష్యం చెబితే పాతాళం నరకం గురించి వారు మారు మనసు పొందుతారంటున్నాడు. దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలారా. అయితే అబ్రహాం ఏమన్నాడు తెలుసా, మోషేయు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్పాను. బైబిల్ చెప్పిన మాటలు మీరు నమ్మకపోతే, బైబిల్లో ఉన్న మాటలు వారు నమ్మకపోతే, పాతాళములో నుంచి చనిపోయిన వాడు తిరిగి వెళ్ళి వారికి చెప్పిన వాళ్ళు నమ్మరు అని అబ్రహాం అన్నాడు. అవును దేవుని బిడ్డ, బైబిల్లో ఉన్న మాటల్ని ప్రజలు నమ్మరు కదా, పాతాళం గురించి, నరకం గురించి. యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు, మృతుల్లోంచి తిరిగి లేచి వెళ్ళి ఆయన 40 రోజులు కనిపించాడు. అయినను ప్రజలు ఇప్పటికీ మారు మనసు పొందలేదు ఇజ్రాయేల్ దేశం. కాబట్టి దేవుని సందేశం ఏంటో తెలుసా, మారు మనసు పొందని వ్యక్తులు అగ్నిలోనికి వెళతా ఉన్నారు. దేవుని దగ్గరికి రానివారు, వారి పాపములు, ఎవరి పాపములైతే కడగబడలేదో వారు పాపములతో వారు పాపపు శిక్ష అయిన మరణాన్ని అనుభవిస్తున్నారు, నరకములో పాతాళంలోనికి వెళుతున్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నరకములోనికి వెళ్ళొద్దు, పాతాళంలోనికి వెళ్ళొద్దు, అగ్నిలోనికి వెళ్ళొద్దు, నా దగ్గరకు రండి, మారు మనసు పొంది మీ పాపములను మీరు కడిగి వేసుకునుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అపోస్తలుడైన పేతురు కూడా పెంతెకొస్తు దినమందు వాక్యాన్ని ప్రకటించాడు. యేసు క్రీస్తుని మీరు సిలువ వేశారు, దేవుడు ఆయన మృతుల్లోంచి తిరిగి లేపాడు, ఆయనే ప్రభు, రక్షకుడు, ఆయన ద్వారానే మీకు పాపక్షమాపణ ప్రచురమవుతుందంటే ఆయన వాక్యము విని హృదయములో నొప్పించబడిన వారందరూ కూడా అడిగారంట, మేమేమి చేతుము అని పేతుర్ని వారు అడిగారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో. అప్పుడు పేతురు అన్నాడు, మీరందరూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామములో మీరు ప్రభు నామములో బాప్తిసం పొందుడి, మీ పాపములు మీరు కడిగి వేసుకునుడి. దేవునికి స్తోత్రము కలుగును. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా, దేవుడి యొక్క హృదయం ఏం చెప్తుంది తెలుసా, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాలు 5 సంఘాలకి దేవుడు చెప్తున్నాడు, మారు మనసు పొందుడి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాటలు చెవిగలవాడు వినుగాక అంటున్నాడు దేవుడు. అవిశ్వాసులైన వారు మారు మనసు పొందాలి, విశ్వాసులైన వారు కూడా మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంది. మారు మనసు అంటే దేవుని వైపు తిరగటం, 180 డిగ్రీలు దేవుని వైపు మనం తిరగాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క లూకాసు వార్తలోనే 13వ అధ్యాయంలో మనం చూస్తే యేసు ప్రభువారు ఆ యొక్క సిలోమను కోనేటి దగ్గర 18 మంది గోపురం పడి చనిపోయిన సందర్భంలో ఆ యొక్క గలిలయులు హేరోదు చేత చంపబడిన వారు, వారి విషయమని ప్రజలు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో ప్రభు మీరు కూడా మారు మనసు పొందుడి అని యూదులకు చెప్తా ఉన్నాడు. ఆ సందర్భంలో ప్రభు చెప్పిన ఉపమానం క్రింద వచనాలు చూస్తే 6వ వచనంలో, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను, అతడు దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు, కనుక అతడు ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టును పండ్లను వెతకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీనివల్ల ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. అయితే వాడు, అయ్యా
నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించిన సరి, లేని ఎడల నరికించి వేయునని అతనితో చెప్పాను. ప్రియులారా, చాలా భయంకరమైన మాటలు ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉపమానంలో విశ్వాసులైన వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని సంఘాన్ని గురించి, ప్రభుని వెంబడించే వారికి ప్రభు ఈ ఉపమానం చెప్తున్నాడు. ఒక ద్రాక్ష చెట్టులో ఒక వ్యక్తి అంజూరపు చెట్టును వేపించుకున్నాడు. ద్రాక్ష చెట్టు దేవునికి ద్రాక్షారసం ఇస్తుంది, దేవుని బిడ్డలకు సంతోషం ఇస్తుంది. ద్రాక్షావల్లి మరి దేవునికి సాదృశ్యం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో నేను నిజమైన ద్రాక్షావల్లి నేను ప్రభు అన్నాడు. ఇజ్రాయేల్ దేశాన్ని చూపిస్తూ ఉంది ఈ ద్రాక్షావల్లి. ఈ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు చాలా ఎక్కువ ప్లేస్ని ఆక్రమిస్తుంది. అది ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు వేపించుకున్నాడంట. అది ఫలిస్తుందేమని చూస్తూ ఉన్నాడు. అంజూరపు చెట్టు దేవునికి ఫలాన్ని ఇస్తుంది, అంజూరము. ఈ చెట్టు ఫలించట్లేదు. ఆ యొక్క యజమాని అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను ఈ చెట్టు ఫలించట్లేదు, దీన్ని నరికి వేస్తానంటే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యయ్యా అలాగూ చేయొద్దు, మరొక సంవత్సరమేమో. ఈ యొక్క యజమాని తండ్రి అయిన దేవునికి సాదృశ్యము. ఈ యొక్క తోటమాలి ప్రభువైన యేసుక్రీస్తు. ఈ రోజుల్లో చెప్పాలంటే ఆ యొక్క యజమాని తండ్రి అయిన దేవుడైతే ఈ యొక్క తోటమాలి సంఘ కాపరి. దేవుడు ఆ యొక్క అంజూరపు చెట్టును తీసేస్తానంటున్నాడు, ఫలించట్లేదు. దేవుని కొరకు ఫలించట్లేదు. దేవుని కొరకు ఫలములు ఫలించాలి. దేవుడు స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు. దేవుడు నిన్ను వెతికి రక్షించాడు. నీ కొరకు తన ప్రశస్త రక్తాన్ని ఇచ్చి ఆయన కొనుక్కొని నీ కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాలను ఇచ్చి నువ్వు దేవుని కొరకు జీవించమంటే దేవుని కొరకు జీవించట్లేదు మానవుడు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను తీసేస్తానంటే ఈ తోటమాలు అంటున్నాడు, అయ్యా మరొక సంవత్సరం సమయం ఇవ్వయ్యా, ఇది ఫలించకపోతే దేవుని బిడ్డ మరొక సంవత్సరాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఈ 2020లో అనేక మంది చనిపోయారు, కానీ దేవుడు మనల్ని 2021 ఇచ్చి మన సజీవులకు ఉంచాడు. ఎందుకో తెలుసా? మనం ఈ సంవత్సరమైనా ఫలిస్తామేమని దేవుడు చూస్తా ఉన్నాడు. యోహాన్ అంటున్నాడు ఆ లోకాసువార్త 3వ అధ్యాయంలో, సర్ప సంతానమా, దేవుని ఉగ్రతను తప్పించుకుంటానికి మీకు ఎవడు బుద్ధి చెప్పెనో, మారు మనస్సుకు తగిన ఫలాలు మీరు ఫలించడి అంటున్నాడు దేవుని బిడ్డలారా. లోకాసువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తే 7వ వచనంలో, అతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జనసమూహం చూసి, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకున్నట్టుకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరును ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పును. అందుకు జనులు అన్నారు, అలాగైతే మేమేమి చేయవలనని అడుగగా అతడు, 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వవలను, ఆహారం గలవాడు అలాగే చేయవలనని వారితో చెప్పాను. సుంకరులు బాప్తిసం పొందవచ్చి, బోధకుడా మేమేమి చేయవలనని అడుగగా అతడు, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఎవరి యొద్ద మీరు తీసుకునొద్దని వారితో చెప్పాను. సైనికులు అడిగారు, మేమేమి చేయవలని అతను అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టక, ఎవరి మీదను అపనింద వేయక, మీ జీతములతో తృప్తి పొందియుందుడని వారితో చెప్పాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని సంఘమా, మనము నిత్యము మారు మనసు పొందాలని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏ విషయాల్లో మారు మనసు పొందాలి, మారు మనసుకు తగిన ఫలాలు ఎలాగ ఫలించాలో దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అన్యాయం చేయొద్దు, ఎవరి దగ్గర కూడా అన్యాయంగా డబ్బు వడ్డీకి సంపాదించొద్దు. నీ కలిగిన దాంతో తృప్తిగా ఉండు, ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, మంచి ఫలాలు నువ్వు ఫలించని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా, దేవుడు మన మారు మనసుకు తగిన జీవితాన్ని మనం దీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనం ఏ విధంగా జీవిస్తున్నాం దేవుడి కొరకు? నీ జీవితం ఫలిస్తూ ఉందా? ఆత్మఫలములు ఫలిస్తున్నావా? దేవుని కొరకు ఫలిస్తున్నావా? ఎంతమందిని దేవుని దగ్గరికి తీసుకొచ్చావు? నీ జీవితంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం ఇవి ఉన్నాయా? నేత్రాశ నీలో పోయిందా? శరీరాశ పోయిందా? జీవుడంబం పోయిందా? ఈ విషయంలో మారు మనసు పొందు. ఇంకా నేత్రాశతో ఉన్నావా? మారు మనసు పొందు. ఇంకా గర్వంతో జీవిస్తున్నావా? మారు మనసు పొందు. నీవింకా అబద్ధాలు మాట్లాడుతున్నావా? మారు మనసు పొందు. ఇంకా దేవుని ప్రేమించే విషయంలో నువ్వు మారు మనసు పొందాలి. మన జీవితం ఎలా ఉంది ఈరోజు మనం పరీక్షించుకుందాం. ఏ విషయాల్లో దేవుని వైపు తిరగాలో ఈరోజు మనం మారు మనసు పొందితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. జయించు వాడిని నా దేవుని మందిరంలో ఒక ఆలయంగా చేస్తానంటున్నాడు.
మారు మనసు పొంది నీకున్న పరిస్థితులను నువ్వు జయించాలి. నీ జీవితంలో ఉన్న పాపాన్ని, శాపాన్ని, సైతాన్ని, లోకాన్ని జయించి దేవుని కొరకు నువ్వు జయించేవాడిగా ఉంటే దేవుడు అంటున్నాడు, నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చున్న ప్రకారము జయించు వాడిని నాతో పాటు నా తండ్రి సింహాసనం మీద నేను కూర్చుండబెట్టుదును. దేవునికి స్తోత్రం. జయించే వారికే పరలోకం, మారు మనసు పొందిన వారికే పరలోకం. దేవుని సంఘములో ఉన్న వారికి దేవుని స్వరం ఏంటి తెలుసా? మారు మనసు పొందాలి. దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎలా ఉన్నావు? దేవుడిచ్చిన దాంతో తృప్తిగా ఉన్నావా? తృప్తిగా లేవా? దేవుని సంఘములో నీవు లోబడుతున్నావా? దేవుని స్వరానికి లోబడుతున్నావా? దేవుని యొక్క క్రమానికి లోబడుతున్నావా? దేవునికి సమయం ఇస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నిన్నే ప్రేమిస్తున్నావా? దేవుని సంఘములో దైవజనులకు, దేవుని వాక్యానికి నువ్వు లోబడుతున్నావా? లేదంటే తిరగబడుతున్నావా? తిరగబడితే నీకు శాపము, లోబడితే నీకు ఆశీర్వాదం. దేవుడు అంటున్నాడు కదా, మారు మనస్సు పొందుడి అంటున్నాడు దేవుడు. మారు మనసు. మన జీవితాలని దేవుని వైపు తిరుగుదాం, మనం సరి చేసుకుందాం. దేని బిడ్డారా, ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. ఆ దొంగ ఆశీర్వదించబడ్డాడు. యేసు ప్రభుతో మరి పరదైసుకు వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి అతనే. యేసు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రభుతో పాటు పరదేశకు వెళ్ళాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి. దేవుని బిడ్డ, నీ జీవితాన్ని ప్రభు వైపు తిప్పుకో, ప్రభుని ఆశ్రయించు, ప్రభు దగ్గరికి రా, కన్నీరు కార్చు, విలపించు, నీ పాపాలు దేవుని దగ్గర ఒప్పుకో. ప్రభా, నా పాపాలు క్షమించు, నేను నీ కొరకు సరిగా జీవించలేదు ప్రభా, అయా ఈ సంవత్సరం నాకు ఇంకో సంవత్సరం ఇచ్చావు, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభా అని చెప్పు. దేవునికి ఇష్టం లేని అన్నీ నువ్వు విడిచిపెట్టు. దేవుని బిడ్డ, దేవునికి ఇష్టం లేని అన్నీ విడిచిపెట్టు. దేవునికి సమయం ఇస్తున్నావా? ఇంకా నీలో కఠినమైన హృదయమే ఉందా? ఇంకా గర్వ హృదయమే ఉందా? మారు మనసు లేని హృదయం ఉందా? అయ్యో, ఎన్ని సంవత్సరాలు దెబ్బలు తింటూ ఉంటావు, ఎన్ని సంవత్సరాల కఠిన హృదయంతోనే జీవిస్తూ దెబ్బలు 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 దెబ్బలు, ఎన్ని సంవత్సరాలు మార్పు పొందని కఠినత్వం, ఇతరుల చిన్న చూపు చూసే తత్వం నీలో, ప్రేమ లేని తత్వము, మారు మనసు పొందిన తత్వము, బూతులు, రహస్య పాపాలు, నేత్రాశ,